ప్రియమిత్రులకు పునఃస్వాగతం. మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీ శతకంలో 34వ పద్యాన్ని చూస్తున్నాం. తమ్మర గోపన్న భక్తులు ఆయనకు పెట్టుకున్నటువంటి పేరు. ఆయన అసలు పేరు నరహరి గోపాలాచార్యులు గారు. ఆయన తమ్మర గ్రామంలో ఉంటారు, కోదాడ మండలంలో. 70కి పైగా కావ్యాలను రచించారు. ఈయన గురించినటువంటి పరిచయం ఇంతకు ముందు 3-4 శతకాలను గురించి ప్రస్తావించేటప్పుడు చేసుకుని ఉన్నాం. కానీ కొంతమంది అడగటం మూలంగా ఆయన యొక్క పూర్తి నామధేయాన్ని, దాంతోపాటు ఆయన కంచెర్ల గోపన్న వలె తమ్మర గోపన్న అనే రామభక్తుడిలా సార్థక నామధేయుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన ఫోటోని ముఖ చిత్రంలో ఉంచుతున్నాను. అభిలాషులైనటువంటి కొంతమంది వీక్షకులు అడిగారు, అందుమూలంగా ఆయన ఫోటోని కూడా అక్కడ ఉంచడం జరిగింది. వీళ్ళు చూసుకుని ఇష్టమైన వాళ్ళు చూడండి. జానకమ్మని అంటే సీతమ్మని తనను గురించి రామచంద్రుడితో చెప్పమని ప్రార్థించటమే ఈ జానకీ శతకంలో ఉన్నటువంటి మూల ప్రయత్నం. ఏ శ్రమముంది అయినా హృదయేశ్వరుతో కడునచ్చ చెప్పి పాపశ్రయునేని ప్రోచడు కృపాంబుధి నీవు సహాయవుటచే స్వాశ్రిత రక్షణవ్రతియటన్న యశంబు గడించే కావునన్నాశ్రమమెల్ల చెప్పు రఘునాథునితో దయించి జానకి. ఎంత కష్టపడి అయినా సరే, ఏ శ్రమ ముందు అయినా ఎంత కష్టపడినా సరే, హృదయేశ్వరుతో ప్రాణనాథునితోటి కడు నచ్చ చెప్పి పాపశ్రయునేని ప్రోచడు కృపాంబుధివీవు. ఏదో విధంగా నచ్చ చెప్పి పాపాత్ముల్ని కూడా కాపాడేటటువంటి దయా సముద్రాలు నీవు. అటువంటి నీవు సహాయవుటకి, నీ వంటి తల్లి సహాయంగా ఉండటం మూలంగానే స్వాశ్రిత రక్షణవ్రతియటన్న యశంబు గడించి, ఆశ్రయించిన వాళ్ళను రక్షించేటటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అనేటటువంటి కీర్తిని ఆయన పొందటానికి కారణం అనపాయనిగా నీవు ఉండటమే. ఎందుకంటే రామచంద్రుడు శ్రీమన్నారాయణుడు కాగా లక్ష్మీదేవి సీతాదేవిగా ఆవిర్భవించింది అని విష్ణు పురాణం చెబుతోంది. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని. ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం నుంచి రామావతారానికి రాగానే ఈవిడ సీతాదేవిగా ఆవిర్భవించింది, అనపాయనిగా ఉద్భవించింది. కాబట్టే ఆ కృపాంబుధి దయాసముద్రాలు అయినటువంటి ఆ సీతాదేవి భక్తులను గురించి తన యొక్క భర్తకు చెప్పి వారిని రక్షింపచేస్తూ వస్తోంది. అందుకనే మన వాళ్ళు అంటారు, ఈశానం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం అని. ఆయన యొక్క గుండెల మీద కూర్చొని ఆయన గుండెల్లో ఉండి ఆయన యొక్క శాంతిని కూడా పెంపొందింపచేసేటటువంటి కృపాంబుధి నీవు. అటువంటి నీవు సహాయవుటచే ఎల్లప్పుడూ కూడా అనపాగా ఉండటం మూలంగా, అనపాయనిగా ఆయనకు ఉండటం మూలంగానే స్వాశ్రిత రక్షణవ్రతియటన్న యశంబు గడించే, అడిగిన వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళని కూడా రక్షిస్తాను అనేటటువంటి వ్రతం కలిగిన వాడుగా రామచంద్రుడు ఉన్నాడు అనే కీర్తిని ఆయన పొందాడు. కాబట్టి కావునన్ నా శ్రమమెల్ల చెప్పు రఘునాథునితో దయించి జానకి. కాబట్టి ఏ విధంగానైనా ఏ సమయంలోనైనా చూసుకొని నేను మళ్ళీ జన్మించకుండా పునర్జన్మ లేకుండా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, ఆ ప్రభువుని గురించి ఎన్నెన్నో కావ్యాలు, ఎన్నెన్నో శతకాలు రచించాను, 3 సార్లకు పైగా వాల్మీకి రామాయణాన్ని రాశాను అంటూ ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాం. అటువంటి నా శ్రమంతటినీ కూడా రఘునాథుడితో చెప్పు తల్లి అని ప్రార్థిస్తున్నాడు భక్త కవి తమ్మర గోపన్న. స్వస్తి.